బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వివేక హత్య కేసులో మరోసారి అవినాష్ రెడ్డిని సిబిఐ విచారిస్తుంది. నేడు హైదరాబాద్లో సిబిఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి హాజరయ్యారు. దాదాపు గంట నుంచి అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు సిబిఐ అధికారులు. ఇప్పటికే ఈ కేసులో అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా ఆధారాలు సేకరించింది సిబిఐ. దీంతో విచారణ అనంతరం అవినాష్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. వివేక హత్య కేసులో అయితే అవినాష్ రెడ్డిని సిబిఐ విచారిస్తుంది. ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తుందని చెప్పవచ్చు. అయితే ఆయనకి వ్యతిరేకంగా చాలా ఆధారాలు సిబిఐ సేకరించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఈ రోజు సిబిఐ కోర్టు రెండోసారి విచారిస్తోంది. విచారణలో భాగంగా పలు ఏదైతే కౌంటర్ దాఖలు చేసిందో సిబిఐ, ఆ కౌంటర్ కి సంబంధించి ఆ రోజు జరిగినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసులో జరిగినటువంటి సీన్ ఆఫ్ రికన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా సిబిఐ కోర్టు ముందు ఉంచింది. దీన్ని మొత్తం కూడా ప్రస్తావిస్తూ ఆ రోజు మొత్తం కూడా భాస్కర్ రెడ్డి, ఎవరైతే అవినాష్ రెడ్డి తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డి, అలాగే ఇతను ప్రధాన కుట్రదారులుగా దీనిలో నమోదు చేయడం జరిగింది. హత్య కుట్ర మొత్తం కూడా అవినాష్ రెడ్డికి ముందే తెలుసని సిబిఐ పేర్కొంది. ఘటనా స్థలంలో సాక్ష్యాధారాలను కూడా చేరవేసింది. మొత్తానికి ఇది మొత్తము ఏదైతే సాక్ష్యాధారాలు అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తము కూడా ఆ రోజు జరిగినటువంటి సీన్ ఆఫ్ రికన్స్ట్రక్షన్ మొత్తము కూడా ఈ రోజు సిబిఐ కోర్టు ముందు ఉంచి ప్రశ్నించనుంది. అవినాష్ రెడ్డిని ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి అలాగే భాస్కర్ రెడ్డి పాత్ర గురించి భాస్కర్ రెడ్డిని కూడా నేను విచారించడం జరిగింది కాబట్టి, అలాగే ఇవి 5 నిందితులు ఎవరైతే ఉన్నారో జైల్లో ఉన్నటువంటి 2, అలాగే 3 చంద్రగూడ జైల్లో ఉన్నటువంటి 3ని కూడా ప్రశ్నించి మొత్తం 5 సమాచారం, భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి కీలక సమాచారం మొత్తాన్ని బేస్ చేసుకుని ఈ రోజు సిబిఐ కోర్టు ఏదైతే ఉందో సిబిఐ కోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క దాన్ని కూడా అవినాష్ రెడ్డి ముందు ఉంచి సంధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ప్రశ్నల వర్షం అయితే కురుస్తోందనేసి తెలుస్తుంది. అవినాష్ రెడ్డిని ఈ రోజు 3 గంటలకు హాజరవ్వాల్సిందిగా కోరినటువంటి సిబిఐ అతను ముందుగానే వ్యక్తిగత కారణాల వల్ల 1 గంట లోపే హాజరవ్వడం జరిగింది. ఇప్పటికే అరగంట పాటు ఇప్పటికే సిబిఐ విచారణ అయితే ముమ్మరంగా కొనసాగిస్తోంది. చూడాలి ఇది ఎంతవరకు కొనసాగుతుంది, సిబిఐ ఎలాంటి ప్రశ్నలు సంధిస్తుంది, అవినాష్ రెడ్డి ఎలాంటి సమాధానాలు ఇస్తారు అనేది మాత్రము అత్యంత ఉత్కంఠంగా ఉందనేసి తెలుస్తోంది.